హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో డే 8లో లులనల సంధి గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు మనము ఉత్వ సంధి గురించి చెప్పుకుందాము. మనకు 10వ తరగతిలో అన్నిటికంటే టెక్స్ట్ బుక్ మొత్తం కలిపితే చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఉదాహరణలు ఏవంటే ఈ ఉత్వ సంధికి సంబంధించి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా? 25 ఉన్నాయి. 25 ఉదాహరణలు ఉత్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలే ఉన్నాయి. మీ అందరికీ ఉత్వ సంధి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఉత్వ సంధి అనేది ఒక తెలుగు సంధి కదా. పూర్వపదం చివరన ఊ అనేటువంటి ప్రొనౌన్సియేషన్ వస్తుంటే మనం దాన్ని ఈజీగా ఉత్వ సంధి అని గుర్తుపెట్టవచ్చు. 2 పదాలు కూడా తెలుగు పదాలై ఉండాలి. తర్వాత పూర్వపదం చివరన ఊ అనే, ఇప్పుడు భూ ఉంది, భూలో ఏముంది? ఊ ఉంది కాబట్టి అలాగా ఈజీగా గుర్తుపెట్టచ్చు. తర్వాత ఉత్తర పదంలో ఏముంటుంది? అచ్చు అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉత్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలని ఒక్కొక్కటిగా చెప్పుకుందాము. మొట్టమొదటిది నిజం బగు. నిజం అనే పదం తెలుగు పదమే కదా, అగు అనేది కూడా తెలుగు పదమే కాబట్టి నిజంభూ ప్లస్ అగు నిజంబగు ఉత్వ సంధి. నిజంబగు, నిజంబూ ప్లస్ అగు నిజంబూ. అలా పలికినప్పుడు మన మూత అనేది ముందుకు వస్తుంది చూడండి, ఊ అని వస్తుంది. అలా ఊ వచ్చిందనుకోండి అది ఉత్వ సంధి. ఒకవేళ ఆ వస్తే అత్వ సంధి, ఈ వచ్చిందనుకోండి ఇత్వ సంధి అవుతుంది. కాబట్టి మీరు ఈజీగా ఈ సంధులని గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్వ సంధి ఎగ్జాంపుల్స్ మొట్టమొదటిది నిజంబగు, నిజంబూ ప్లస్ అగు నిజంబగు. తర్వాత మూలం బైనది, మూలం బైనది. మూలం అనేది తెలుగు పదమే, అయినది అనేది తెలుగు పదమే కాబట్టి మూలంబూ ప్లస్ అయినది మూలం బైనది. మూలంబూ ప్లస్ అయినది మూలం బైనది, ఇది కూడా ఉత్వ సంధే. కలదొక, కలదు ప్లస్ ఒక. కలదు అనేది తెలుగు పదము, ఒక అనేది తెలుగు పదం కాబట్టి కలదు ప్లస్ ఒక కలదొక ఉత్వ సంధి. వేల్పులు అనగా, వేల్పులు అనగా, వేల్పులు అంటే ఎవరు? దేవతలు కదా. వేల్పులు అనగా, వేల్పులు ప్లస్ అనగా వేల్పులు అనగా. వేల్పులనగా, వేల్పులు ప్లస్ అనగా వేల్పులనగా ఉత్వ సంధి. నీ ఒకరుండవు, నీ ఒకరుండవు. నీవు అనేది తెలుగు పదమే, ఒకరుండవు అనేది తెలుగు పదమే కాబట్టి ఇది పూర్వపదంలో చివరి అక్షరం ప్లస్ గుర్తుకి చివరి పక్కనే ఉన్నటువంటి పూర్వపదం అక్షరాన్ని చూసుకుంటే ఊలో ఏముంది? ఊ ఉంది కాబట్టి నీవు ప్లస్ ఒకరుండవు నీ ఒకరుండవు ఉత్వ సంధి. తర్వాత విషయమంతా, ఇది కూడా తెలుగు పదమే కాబట్టి విడదీసేటప్పుడు విషయము, పూర్వపదం చివర ఏముంది? మూ ఉంది, మూలో ఏముంది? ఊ ఉంది కాబట్టి విషయము ప్లస్ అంతా విషయమంతా ఉత్వ సంధి. పోదామనుకుంటే, ఇది కూడా తెలుగు పదమే. పోదాము ప్లస్ అనుకుంటే పోదామనుకుంటే ఉత్వ సంధి. జీవితమంతా, జీవితము ప్లస్ అంతా జీవితమంతా. జీవితము, మూల ఏముంది? ఊ ఉంది కాబట్టి ఇది ఉత్వ సంధి. తర్వాత మనుజుడగునే, మనుజుడగునే. మనుజుడు ప్లస్ అగునే మనుజుడగునే, ఇది కూడా తెలుగు పదమే కాబట్టి మనుజుడు, డూలో ఏముంది? ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి. తర్వాత ఏడేళ్ళు, ఏడేళ్ళు. ఏడు ప్లస్ ఏళ్ళు ఏడేళ్ళు. డూలో ఏడు, డూలో ఏముంది? ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి. యువతల పక్క అచ్చు అనేది వచ్చింది. ఎవరున్నారు, ఎవరు ప్లస్ అన్నారు ఎవరన్నారు, ఎవరున్నారు కాదు ఎవరన్నారు. ఎవరు ప్లస్ అన్నారు ఎవరన్నారు. ఎవరు, రూలో ఏముంది? ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి. ఉత్తమమైనది, ఉత్తమము ప్లస్ అయినది
ఉత్తమమైనది, ఇది కూడా ఉత్వ సంధి. ధ్వజమెత్తి, ధ్వజము ప్లస్ ఎత్తి, ధ్వజమెత్తి, ఉత్వ సంధి. మతములన్నీ, మతములు ప్లస్ అన్ని, మతములన్నీ, మతములు, లూలో ఊ ఉంది. కొలువైన, కొలువు ప్లస్ అయిన, కొలువైన, కొలువు ఊ అయిన. ఎప్పుడైనా, ఎప్పుడు ప్లస్ అయినా, ఎప్పుడైనా, డూలో ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి. కుటుంబమంతా, కుటుంబము ప్లస్ అంతా, కుటుంబమంతా. మన ఎగ్జామ్కి ఇదే అడిగినారు, చాలామంది తప్పు రాస్తుంటారు, చాలా జాగ్రత్తగా చూడండి. కుటుంబమంతా, ఇక్కడ బాకు కుటుంబము ప్లస్ అంతా, ఊ రావాలి కదా, కాబట్టి కుటుంబం అంతా అంటే కుటుంబము ప్లస్ అంతా. అవసరమైన, అవసరము ప్లస్ అయినా, అవసరమైన, ఉత్వ సంధి. తర్వాత కన్నొకటి, కన్ను ప్లస్ ఒకటి, కన్నొకటి, ఉత్వ సంధి. కళ్ళెదుట, కళ్ళు ప్లస్ ఎదుట, కళ్ళెదుట. కొమ్ములెగరేసిన, కొమ్ములు ప్లస్ ఎగరేసిన, కొమ్ములెగరేసిన. ఎందుకు అవుతుంది, ఎందుకు ప్లస్ అవుతుంది, ఎందుకు అవుతుంది. అతనెప్పటికీ, అతను ప్లస్ ఎప్పటికీ, అతనెప్పటికీ. దోషాలున్నా, దోషాలు ప్లస్ ఉన్న, దోషాలున్నా. దీపముండగా, దీపము ప్లస్ ఉండగా, దీపముండగా. ఇక్కడ దీపముండగా అంటే ఉత్వ సంధి, దీపాలు అంటే లులన సంధి కదా, బాగా జాగ్రత్తగా చూడండి. దీపముండగా, దీపము ప్లస్ ఉండగా, దీపము మూల ఏముంది, ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి. మనకన్నిటికంటే చాలా ఎగ్జాంపుల్స్ ఈ ఉత్వ సంధికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి అన్ని సులభంగానే ఉంటాయి. ఉత్వ సంధి అంటేమి, మనం నిజ జీవితంలో అత్వ సంధి కానీ, ఇత్వ సంధి కానీ, ఉత్వ సంధి కానీ మన నిజ జీవితంలో మనము ప్రతిరోజు ఉపయోగించే పదాలే చాలా మటుకు ఉంటాయి. ఎవరన్నారు, ఎప్పుడైనా, అవసరమైన, కుటుంబం అంతా, ఇట్లా పదాలన్నీ మీరు వినింటారు చాలాసార్లు. కాబట్టి మరొకసారి చెప్తాను, ఈ ఉత్వ సంధి సంబంధించిన పదాలని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది నిజంబగు, నిజంబు ప్లస్ అగు, నిజంబగు, ఉత్వ సంధి. మూలంబైన, మూలంబు ప్లస్ అయిన, మూలంబైన, ఉత్వ సంధి. కలదొక, కలదు ప్లస్ ఒక, ఉత్వ సంధి. వేల్పులనగా, వేల్పులు ప్లస్ అనగా, వేల్పులనగా. నీ ఒకరుండవు, నీవు ప్లస్ ఒకరుండవు, నీ ఒకరుండవు, ఉత్వ సంధి. విషయమంతా, విషయము ప్లస్ అంతా, విషయమంతా, ఉత్వ సంధి. పోదామనుకుంటే, పోదాము ప్లస్ అనుకుంటే, పోదామనుకుంటే, ఉత్వ సంధి. జీవితమంతా, జీవితము ప్లస్ అంతా, జీవితమంతా. మనుజుడగునే, మనుజుడు ప్లస్ అగునే, మనుజుడగునే. ఏడేళ్ళు, ఏడు ప్లస్ ఏళ్ళు, ఏడేళ్ళు. ఎవరన్నారు, ఎవరు ప్లస్ అన్నారు, ఎవరన్నారు. ఇది కూడా ఉత్వ సంధి. ఉత్తమమైనది, ఉత్తమము ప్లస్ అయినది, ఉత్తమమైనది. ధ్వజమెత్తి, ధ్వజము ప్లస్ ఎత్తి, ధ్వజమెత్తి, ఉత్వ సంధి. మతములన్నీ, మతములు ప్లస్ అన్ని, మతములన్నీ. కొలువైన, కొలువు ప్లస్ అయినా, కొలువైన. ఎప్పుడైనా, ఎప్పుడు ప్లస్ అయినా, ఎప్పుడైనా. కుటుంబమంతా, కుటుంబము ప్లస్ అంతా, కుటుంబమంతా. అవసరమైన, అవసరము ప్లస్ అయినా, అవసరమైన. కన్నొకటి, కన్ను ప్లస్ ఒకటి, కన్నొకటి. కళ్ళెదుట, కళ్ళు ప్లస్ ఎదుట, కళ్ళెదుట. కొమ్ములెగరేసిన, కొమ్ములు ప్లస్ ఎగరేసిన, కొమ్ములెగరేసిన. ఎందుకు అవుతుంది, ఎందుకు ప్లస్ అవుతుంది, ఎందుకు అవుతుంది. అతనెప్పటికీ, అతను ప్లస్ ఎప్పటికీ, అతనెప్పటికీ. దోషాలున్నా, దోషాలు ప్లస్ ఉన్న, దోషాలున్నా. దీపముండగా, దీపము ప్లస్ ఉండగా, దీపముండగా.
చూడండి 1:25 ఉన్నాయి. అయినప్పటికీ మీరు విన్న పదాలే కాబట్టి ఎన్ని ఉన్నా కానీ 1కి 2, 3 సార్లు చూసుకున్నట్లయితే ఉత్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలన్నీ కూడా మీకు నోటికి వచ్చేస్తాయి. ఒకసారి బాగా చూడండి నీట్గా. మనకు 100కు 100 మార్కులు రావాలంటే ఒక్క సంధి కూడా మనము ఏ పదాన్ని కూడా వదిలిపెట్టకూడదు. కాబట్టి మనం ఇలా సంధులకు సంబంధించినటువంటి ఉదాహరణలని పార్ట్స్లా చేసేసుకుంటే ఏ సంధికి ఏమొస్తాయని తెలుసుకుంటే చేయడం సులభంగా ఉంటుంది.